ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ. దాత్రి ఫౌండేషన్ సహకారంతో ఆటో కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం సిపిఎం ఆధ్వర్యంలో గురువారం జరిగింది. స్థానిక నీరుగట్టువారిపల్లి మార్కెట్ యార్డు ముందు జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ జి రవి, దాత్రి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ స్వాతి హాజరయ్యారు. ఆటో కార్మికులకు బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు, సిఐటియు జిల్లా నాయకులు టి హరీంద్రనాథ్ శర్మ, పట్టణ కార్యదర్శి డి ప్రభాకర్ రెడ్డి, ప్రజాశక్తి డివిజన్ ఇన్ఛార్జ్ ఎన్ చంద్ర, లోకేష్ బాబు, రామాంజనేయులు, దాత్రి ఫౌండేషన్ సిబ్బంది, ఆటో డ్రైవర్స్ యూనియన్ నాయకులు, రెడ్డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మదనపల్లి దాత్రి ఫౌండేషన్ వారి సహకారంతో మన ఆటో డ్రైవర్లకి పనులు లేక, కరోనా లాక్డౌన్ నేపథ్యంలో పనులు లేక అవసరం పడుతున్నటువంటి వాళ్ళకి కొంత ఆసరాగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మనకు కొన్ని నిత్యావసర సరుకుల్ని అందజేయడం జరుగుతూ ఉంది. వారికి మన సిఐటియు యూనియన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇప్పుడు ఎట్లయితే దూరం ఉన్నామో ఇళ్లలో కూడా ఇట్లాంటి పరిస్థితినే మీరందరూ కూడా కొనసాగిస్తూ 2 గంటలకు నడుచుకోవడంతో పాటు బయట వచ్చినప్పుడు కానీ ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు కానీ గతంలో ఇన్ని చారిటబుల్ ట్రస్టులు కానీ ఈ రకంగా డిస్ట్రిబ్యూషన్ చేయటం ఉదాహరణగా ఇప్పుడు ఈ కరోనా టైంలో మనకి అనేక రకాల సంఘాలు రావటము, ముఖ్యంగా ఈ దాత్రి మన మున్సిపాలిటీ వర్కర్లకైనా వాళ్ళందరికీ కుటుంబాలు ఉన్నాయి, ఇళ్లలో పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ వండి పెట్టే కంటే నేను ఏమంటున్నానంటే ఇట్లా ప్రొవిజన్స్ బియ్యం కానీ లేదా కూరగాయలు కానీ పండ్లు కానీ ఇచ్చినట్టయితే వాళ్ళ కుటుంబ సభ్యులతోటి షేర్ చేసుకొని చక్కగా ఆ యొక్క ఇది అట్లీస్ట్ ఈ కరోనా పీరియడ్లో అయినా వాళ్ళ కుటుంబంతో గడపడానికి, తద్వారా ఏంటంటే ఈ పండ్లు ఇవి తినే అలవాటును కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి. మామూలుగా